ఈ యొక్క మన భారతదేశం ఉపఖండంగా పిలుస్తున్నారు. అంటే ఇది మన భారతదేశం ఆసియా ఖండంలో ఉంది. ఆసియా ఖండంలో మరి మనం చెప్పే కదా ఏ ఖండంలో? ఐరోపా ఖండము. ఐరోపా ఖండములో ఇటలీ అనగా దేశం ఉంది. ఇటలియన్ దేశం. ఆ ఇటలియన్ దేశంలో రోమాపురి అనే ఒక పట్టణం ఉంది. ఈ రోమాపురి పట్టణాన్ని రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఎవరయ్యా అండి? దేవరాయల చక్రవర్తి. దేవరాయ చక్రవర్తి. అవునండి. ధర్మము తప్పక సత్యాన్ని వదలక న్యాయమును 4 పాదాలు నడిపిస్తున్నాడు. 4 పాదాలు అంటున్నాడు మనవాడు దున్నపోతున్నాడు. 4 పాదాలంటే నీతి, న్యాయము, ధర్మము, సత్యము, ఇలాంటి సమపాళగా నడుపుతున్నాడు పేదలే. అట్లా చెప్పట్లే. 4 పాదాలంటే నేను అలాంటిది కాదు. మహారాజ్ చక్కగా పరిపాలిస్తున్నాడు. ప్రజలంటే కన్నుపెట్ల పరిపాలిస్తూ పేద క్షేత్రం లేక సమతులు సమన్ లేక బలైక దళితులు దైక బలవంతులు లేక పరిపాలిస్తున్నట్టు ఆ దేవరాయల చక్రవర్తికి సతీమణి పటము మనిషి రాజ్యానికి మహారాణి. ఆమె పేరే సుగుణశీల. సుగుణశీల మహారాణి. ఏమండి? అన్నోన్యత అనురాగ ప్రేమలతో సంసార జీవితాన్ని గడుపుతున్నారట ఆ దంపతులు. ఒక్కో జంట చూస్తే కనులు పంట. మరి కొన్ని జంటలు చూస్తుంటే ఒళ్ళంతా మంటదంట కాదు, పంటదంట. నేను చెప్పింది మంటదంట. అంటే మంటదంట అంటాడు. ఇంట్లో అనుమతి లేని భార్యాభర్తలట బయట ఒక రాసుకొని తిరుగుతారు. ఎందుకని వచ్చిదేగా అలాంటిదంట కదయ్యా. ఇది కనుల పంట లాంటిదంట. రోమపురి పరిపాలిస్తుండే దేవరాయల చక్రవర్తి మహారాణి సుగుణశీలకు ఆ యొక్క దేవాది దేవుడు సర్వోన్నతుడు మహోన్నతుడు శైలముడిగా దివ్యతినట్టే పరిశుద్ధుడు యెహోవా ఎలాంటి ఆస్తిపాస్తులు ఇచ్చాడయ్యా. ఈ కన్ను ఎండకే మేడలిచ్చాడు. రాజ్యాన్ని పరిపాలిస్తుంటే చక్రవర్తిగా ఉన్న దేవుడు ఉంటుందా? అవును. రెడ్డి మెడలు ఉన్నవి, పోగొట్టు ఉడుగులు ఉన్నవి, ఉయ్యాలమచ్చాలు ఉన్నవి, మరికత వాడి కబడాలు అక్షతలు వన్నిమించారు కప్పటి గొర్రెల మేకల గోమలు ఎలుగొట్టి ఇలగడుతున్నాడు. పసిడి దారులుగా పాడి పళ్ళతో పడి తెలుస్తున్నారు. రాజుకి కలోటియా ఉంటుంది. ఈ లోకంలో మానవుడుగా పుట్టిన ప్రతివాడు కూడా ఎలా ఉంటాడు తెలుసా? కోటికి పడిగితాడు, కోటీశ్వరుడైనా, లక్షల గణేశ్వర లక్షాధికారైనా ఏమి లేని
ఉంటుంది. ప్రతి మానవుడికి ఏదో ఒక లోటు వెంటాడుతూ వేధిస్తూ పీడిస్తూ ఉంటుంది. ప్రతి మానవుడు కూడా రోమపురి అధినేత, రోమపురి పరిపాల శృతి, చక్రవర్తి దేవరాలి చక్రవర్తి, మహారాణి సుగుణశీల మహారాణికి ఎక్కడ ఎన్ని మేడలు ఉన్నవి, ఒకటి ఒకటేళ్ళు ఉన్నవి, ఉయ్యాల మసాలు ఉన్నవి. కానీ తీరని ఒక్క లోటు ఆ రాజ దంపతులకు మిగిలిపోయింది సోదరా. ఎక్కడండి మేళలు ఉన్నవాడు ఊగును బంగారం అష్టైశ్వర్యములతో తొలతూగుతున్న రాజుకు తీరని లోటు. ఇంకా లోటు ఏంట్రా తెలుసుకుందాం, ఒకసారి అడుగుదాం. అభద్రగతంలో అన్నారు అంటే వారికి సంతానం అనే ప్రాప్తి లేదు. అంటే వారికి పిల్లలు లేరా? వారికి పిల్లలు లేరు. ఇన్ని రోజుల్లో పిల్లోళ్ళకి ఏం పోతారా? అదేంట్రా పిల్లోళ్ళు వేరుశనక్కాయ గుత్తుల్లా పుట్టుకోరా? నువ్వన్నమాట కరెక్ట్ రా మాట. అవన్నీ కట్ చేయలే, గవర్నమెంట్ వాళ్ళు వస్తున్నారు, 10 రూపాయలు ఇస్తున్నారు. పాపం బిడ్డలు వారికి ఆనాడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. లేని వారికి అప్పుడు లేరు, ఇప్పుడు లేరు. కాబట్టి ఈ పుణ్య దంపతులకు పిల్లలు లేక బాధతో ఉన్నారు. అవును. అయితే మరి వాళ్ళు సంతానం కోసం ఏం చేస్తున్నారా? దేవరాజు చక్రవర్తి మహారాణి సుగుణశీలం ఎన్ని ఆకుబాకుబకిలో నేను శిరస్తులున్నా, ఎక్కడ నిమేళున్నా, రాజ్యాన్ని పరిపరస రాజ్యం ఉన్నా, వారికి తీరం లోటు ఒకటే, వారికి సంతానం లేదు, వారికి పిల్లలు లేరు. పిల్లలు లేని మహాచక్రవర్తి ఆ యొక్క రోమపురుల పేదలు ఉన్నారు, దళితులు ఉన్నాడు, అడుగుతున్న భిక్షాలు ఉన్నారు. కొన్ని ధర్మాలు చేసినట్లయితే ధర్మాలు చేశాక కొన్ని ధర్మములు చేసినట్లయితే ఏదో ఒక పుణ్యం మనకు అడ్డుపడుతుందేమో, ఆ పుణ్యం వల్ల మన పిల్లలు కలుగుతారేమో. సదుద్దేశమస్య అయ్యో చూడని రూపపులు నాకు కొన్ని దాన ధర్మాలు చేస్తున్నారు. తందన్న తాని మరి ఇల్లు కట్టించారు, ఎన్నో వృక్షాలు నాటించారు, చెరువులు పోయించారు, అన్నదానం చేశారు, పుట్టారా ఇలాంటి దానములు ఎన్నో చేశారు. కానీ ఎలాంటి దానాలు చేస్తే పిల్లలు పుడతారంటారా? మందులు తింటే మందులు కూడా వాడారా? తన కూతురు 3 సంవత్సరాలు ప్రైమ్లో ఉండగానే తాను మరణించింది. దేశాచార ప్రకారములో కాశార ప్రకారం తీసుకుని పుస్తకం చేసి మహారాణి సుగుణశీల వదిలిపెట్టి వచ్చిన మహారాజుతో మమ్మేది నాన్న, అమ్మ ఎక్కడ దాశాను నాన్న అనే మాటలకు గుండె తడలడిపోతున్నట్టే ఆ చక్రవర్తి కూతురికి ఏం చెప్పాలో, కూతురికి ఏం సమాధానం ఇవ్వాలో అని అయోమయ పరిస్థితుల్లో ఉండే చక్రవర్తి రాజ్యాన్ని మొత్తాన్ని మత్తులకి అప్పచెప్పి సర్వసమతన కూతురేనా అనుకోని ఆ యొక్క ఉద్యానవనం తీసుకుని వెళ్ళి ఆ ఉద్యానవనం తోటలో ఆ యొక్క తోటలో పూలు చూపిస్తున్నట్టమ్మా. జాడీ కాదమ్మా, డాడీ అనాలి. అమ్మా జాడీ కాదు, డాడీ. నాన్నగారు నాన్నగారు కాదు, నాన్నగారు. ఏంటి తిరువురు బస్ స్టాండ్ పాప్కార్ బాబు గారు అన్నట్టుంది. అమ్మా ఇది చూసావా, ఈ తోటలో పుష్పాలు చూసావమ్మా? బాగుంది నాన్న. అదిగో
జాజమల్లె విరజాజి సంపంగి అదుగు కొమ్మకూడ గులాబీ నంది వరదన అబ్బా ఎన్ని చూడు ఇదిగో ఇదిగో నాన్న అలాగే నాన్న నాన్న ఈ పువ్వులు నాకు వస్తున్నాడు నాకు అమ్మ కావాలి అమ్మ ఇక్కడ లేదమ్మా పూతోటలో ఎన్ని పుష్పాలు చూపిస్తున్నా పూతోటలో ఎన్ని చిత్రం విచిత్రముగా నెట్టి ఆ పల పుష్పాలు కాగిస్తున్నా పక్కింటి పిల్లలంతా తల్లి ఒడిలో కూర్చొని గోరు ముద్దలు తింటున్నారు నాకు అమ్మ అంటే నేనున్నాను అమ్మ రాదంటారేంటి డాడీ ఐ వాంట్ మమ్మీ ఐ వాంట్ మమ్మీ అమ్మా లేదు లేదో మనకు లేదమ్మా అమ్మ నిన్ను నన్ను కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయిందమ్మా మళ్ళీ ఎప్పుడు వస్తుంది నాన్న అమ్మిక రాదమ్మా నాన్న క్రిస్మస్ వస్తుందా నాన్న అమ్మిక మనకు రాదమ్మా అమ్మ మనకి రాదమ్మా నాన్న అమ్మ కావాలి నాన్న నాన్న అమ్మ లేదు లేదా అమ్మ లేదమ్మా నాన్న అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్థమున్నదా జగమే పలికే శాశ్వత సత్యమిది అందరినీ కన్నే శక్తి అమ్మ ఒక్కటే అవతార పురుషుడైనా అమ్మకు కొడుకే అందరినీ కన్నే శక్తి అమ్మ ఒక్కటే అవతార పురుషుడైనా అమ్మకు కొడుకే అమ్మా ఇక అమ్మ లేదమ్మా అమ్మిక మనకు రాదు మనం వెళ్దాం అమ్మ దగ్గర అమ్మా అంతనంత దూరానికి వెళ్ళిపోయిందమ్మా అమ్మ చక్కర్లోకి ఎక్కిందా అమ్మా అంతనంత దూరానికి వెళ్ళిపోయిందమ్మా అయ్యయ్యా అమ్మ లేదు అమ్మా ఇక మనకు అమ్మ లేదంటూ అయ్యయ్యో అమ్మగా ఇక తండ్రిగా తానే అయిపోయి అయ్యో భుజక్షల మీద కూర్చోబెట్టుకొని కోరు ముద్దలు వినిపిస్తూ సర్వసమతన పెట్టేననుకోని అయ్యో నేను దూరం అయిపోతే తల్లి లేని అదిగో జ్ఞాపకం వస్తుందేమోనని సర్వసమతనకు తానేననుకోని అదిగో రాయక రాజ్యాన్ని మొత్తాన్ని మంత్రులుగా అప్పచెప్పి అయ్యా 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 కోరు ముద్ద తినిపించుకున్నాడు ఈ విధంగా రోజులు గడుపుతున్నాడు అయ్యా చూసారా రాజ్యాన్ని బలపరుచువాడు వంగ వంగ కళింగ కమ్మర కమ్మజ పురుగు కవడ కవడ మచ్చ మగత అధిపతి అండి చక్రవర్తి అంటే చక్రవర్తి అంటే సామాన్యమా 56 రాజ్యాల మీద అధిపతి ఈ రోజున 25 రాష్ట్రాల మీద ప్రధానమంత్రి ఢిల్లీలో ఎలా ఉంటాడు ఆ విధంగా 56 రాజ్యాల మీద ఒక చక్రవర్తి మహాప్రభు దేవరాయ చక్రవర్తి అలాంటి చక్రవర్తికి ఈ రోజున తన కూతురు బట్టి రాజ్యాన్ని మొత్తాన్ని సర్వసంతాన పెట్టాను అనుకోని భుజాల మీద వేసుకొని కూర ముద్దలు తినిపిస్తున్నట్ట పాపకి స్నానాలు చెప్పి పాపకి బట్టలు ఇస్తా ఈ విధంగా చూస్తున్నాడు రాజ్య పరిపాలన విడిచిపెట్టాడు. అవును సార్. అయితే సర్వస్వం తన రాజై తన బిడ్డ దగ్గర ఉంటున్న సమయంలో ఆ రాజ్యాన్ని పరిపాలన మా రాజునకు మహామంత్రి ఒక రోజున
అయితే రాజు దగ్గరగా వచ్చే అయ్యా రాజరాజా మంత్రి సేవకుడు గారు కాదు, నమస్కారం అనాలి. మంత్రి ఏమిటిలా వచ్చా? ఏం లేదు ప్రభు, మన వెలతో కుళ్ళి కృషిస్తే శరీర ఆరోగ్యాలు కుళ్ళి కృషించటమే గాని కించెత్తు ప్రయోజనం లేదు. మంత్రి చూసారా రాజా, మన సుగుణశీల మహారాణి చనిపోయిన కాలం నుండి రాజ్య పరిపాలన మర్చిపోయారు. ఆ జ్ఞాన సుందరి అమ్మేది నానా అని అడిగినప్పుడల్లా మీ హృదయం ద్రవించి నీలగుతున్నది. అవును మంత్రి, ఇలా బాధపడితే ఆ రాణి గారి దగ్గరకు మనం కూడా వెళ్ళిపోతాం. అంటే ఏంటి ఉద్దేశం? అది చిన్న మనవి. ఏమిటది ఏమిటంటారా మంత్రి? మన ముద్దుల బట్టి జ్ఞాన సుందరికి తల్లి కావాలన్నా, మన దేశమునకు రాణి కావాలన్నా, మీకు భార్య లేని లోటు తీరాలన్నా మీరు ద్వితీయ వివాహం చేస్తారు. మంత్రి ఏమిటో మాటలు? మంత్రి అయ్యా మరి బాగలేదు, మరి ఏడుతుంది, పెళ్లి చేసుకోమంటే మంత్రి అవును, మీరు ఇలా మనవేదతో ఉంటే మీరు రాజ్య పరిపాలన మర్చిపోయారు. మంత్రి ఎప్పుడు జ్ఞానసుందరి అంటున్నారు. పొరుగు రాజ్యాల వారికి తెలిసి మన రాజ్యంపై దండే మన పరిస్థితి ఏంటి? మంత్రి పెండ్లైన దాపు నుండి 7 అడుగులు నూరేళ్ల జీవితాన్ని పంచుకున్న నా సతీమణి సుగుణశీల ఏనాడు కూడా ఇది కావాలని నోరు తెచ్చడిగింది లేదు. సరిపోతూ ఆ మరణి సైపైన తలపపై కూర్చోండి. రాజా నేను సరిపోతూ ఉన్నాను, నా బిడ్డ కాలు నా పొలం మీరే చూడాలి. మీరు నేను సరిపోయిన మళ్ళీ నీరు వెళ్ళి పెళ్లి చేసుకున్నట్లయితే నా బిడ్డకు సవితల్లి వస్తుంది. సవితల్లి కానీ కన్న తల్లి కానీ. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ కానీ ఆమె కోరుకున్న కోరిక చివరిసారి నోరు తెరిసి నన్ను కోరుకున్న కోరిక అడుగుతారు. మంత్రి చివరిసారి నా మాటలు నేను నెరవేర్చాలి. అక్కడ వరకే విడిచిపెట్టాలి. నా భార్యకి మాట ఇచ్చాను. లేదు రాజా, ఈ మాట నేను తప్పలే. మీరు భార్యకు మాట ఇచ్చేవాళ్ళు కూర్చుంటే మన రాజ్యం నాశనం అయింది. సుందరన్యాయం అయిపోద్ది. మంత్రి జ్ఞానసుందరికి తల్లి కావాలన్నా, మీకు భార్య తీరాలి అన్నా, మన దేశంలో రాణి కావాలన్నా మీరు వెంటనే రెండో మంత్రి అరే రాజుగారు మంత్రి మంత్రి అవును, ఇప్పుడైతే ఒకవేళ చిన్నపిల్ల కనుక, ఇప్పుడైతే ఒక చిన్న పాప కనుక ఆడపిల్ల ఒకవేళ స్నానాలు చేయించవచ్చు, నువ్వు బట్టలు వేయించవచ్చు. రాని పెద్దదైపోతుంది. ఆడపిల్ల స్నానం చేయగలవా మగవారు? లేదు. ఆడపిల్ల బట్టలు వేయించగలవా మగవారు? ఆడపిల్ల జడలేయగలరా మగవారు? లేదు. ఆలోచించు. ఈ రాజ్యాన్ని ఏ ఇతర రాజులు దండెత్తుకుంటూ రాకుండా చేయాలన్నా, అమ్మా అమ్మా అమ్మ అని కలవరపడుతున్న చిన్నారి బాబునకు అమ్మ ఓటం తీర్చాలన్నా, ఆ పాపనకు అమ్మని తెచ్చిపెట్టాలన్నా, ఈ రాజ్యాన్ని సస్యమలంగా మళ్ళీ సింహాసనం అశిష్టులై పరిపాలించాలన్నా మీకు తప్పనిసరిగా 2 పెళ్లి కావాల్సింది. బాధపడుతూ ఉంటే రాజ్యానికి దండెత్తొస్తారు, మన రాజ్యం సర్వనాశనం. అయ్యో మహామంత్రి వచ్చి రోజు ఓ రాజా చూడండి, మీరు పెళ్లి చేసుకుంటే ఈ బాధలన్నీ చూడండి కడతాయని చెప్పగానే ఏమండి వేయిగా ఒక రాయి తగిలిద్దట. అది కనుక చూడండి మంత్రి అన్న మాటలకు రాజు మనసు మెత్తబడి ఏమంటున్నాడయ్యా? ఎవరిక్కడే ఏ మంత్రి నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. అయితే ఆలస్యం అమృతం విషయం అన్నారు. అందుకని మంత్రి నాకు భారీగా కాకపోయినా తల్లిని పోగొట్టుకున్న నా బిడ్డకు తల్లి కావాలి.
తల్లిగా చూసే మా బాధ కూడా అదే రాజా. తల్లిగా చూసే గుణవతి కావాలి. ఆ అందము కలిగినట్టు మంచి సుగుణం కలిగినట్టు సుబుద్ధి కలిగిన అమ్మాయి కావాలి. చూడండి. అలాగే వెళ్ళండి. అయ్యో రాజు తెలిసే దెబ్బలకు కొదం అన్నట్లుగా రాజు చెప్పిన మాట ప్రకారమే రోమాపురులు మన మంత్రులు సమతులు సేనాధిపతులు సైన్యాధిపతులు రాజభట్లంతా బయలుదేరుతున్నారట. అందన తానే అల్ల తండ్రుల తానే రోమాపురి దేవరాజు చక్రవర్తికి రెండో భార్య కావాలి. మంత్ర సమత కర్లందరూ కూడా బయలుదేరి పెడుతున్నట్ట. కథల్ని మళ్ళతో ఖజూరాన్ని అరికెదర చాలా బాగుంటుంది. వెలుగవుతాయి గౌమిక పుణ్యకి చుట్టూ గీతాకి జానికి కుసులాపు ఖబరు వెడచ్చాయి. నల్లి వెలుగ నలుగురు నికుంజ కొంచెం కొంచెం మన దాటుతూ పరాకులుగా పద్మతారు సమాధానం దాటి వెళ్తున్నాడు చూడు. అర్థమైందే అర్థం కాలేదా? నాకేం పుడదాం అన్నట్టు సామాన్లు బయలుదేరి మరి చక్రవర్తి గారి వాడ ప్రకారంగా బయలుదేరి వెళ్తుంటే మార్గ మధ్యలో వనములు సెలయేరులు మూలతరులు పెద్ద పెద్ద పర్వతాలు దాటి వెళ్తున్నాడని చెప్పాడు. అంత స్లోగా చెప్తే మనకి ఎక్కది. అంటే ఇంత స్లోగా చెప్తే ఫాస్ట్ చెప్తే ఎక్కింది. అసలు ఇప్పుడు చెప్తే అర్థం కాలేదు. నీకు ఫాస్ట్ కట్టరా ఇంకా స్పీడ్ చెప్తే నెమ్మదిగా చెప్తే అర్థం కదా. చెప్తే ఎక్కదండి మనకి. మీరంతా స్పీడా? నేను చెప్పినది అరణ్య వర్ణన. అరణ్య వర్ణన ఎవరు రాశారు? ఇదే పితామహుడు మరి తెలుగు పండెట్టు కేరా ప్రేమయ్య గారు. నా ఊళ్ళో ఉంటారు గోరాయరే గారు. వేరే వాడు ఏం చేస్తారు? వాడు కవిత రాసిండు. హలో మై డియర్ రేఖ, నీవు గట్టింది ఎర్ర కోక, మీ ఆయన పైకి పోక, మీ ఇంటికి రాసిండా? అది మాట రాసిండా? నేను రాసా. ఏంటి? మా ఆవిడ పేరు మణి, వాళ్ళ అమ్మగారు తుని. ఆయన చేసుకున్నాక పట్టింది నాకు ఈ శని. అప్పటి నుంచి చేయమని ఈ పని. అనే అది ఖమ్మం వెలుగుమట్ల ఈనాడు ప్రింటింగ్ ప్రెస్ పంపించారు. అయ్యా మా కవిత్వాలు పబ్లిక్ ప్రింట్ పంపించమని. అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? చదివి అబ్బాయి ఇది కవిత్వం కాదురా, నీ ఒంటికి పట్టిన ఫైతం రిజెక్ట్ చేసి ఈ విధంగా ఐక మంత్ర సమత సనధికారులందరూ కూడా బయలుదేరి అనేక విధంగా కొండల కోళ్ళ సెలయేర్లు టమెటలు దాటుకుంటారు. అనేక పల్లెలు పట్టణాలు కూడా గావిస్తూ అండి అది కనుక చూడండి. ఆ యొక్క రాజభట్లందరూ బయలుదేరి వస్తున్నారట. మరి తమ్ముడు రావట్లేదు. అబ్బో జారిందిరా అది.
అబ్బో అన్నయ్య ఇక నేను నడవలేను నాకు అసలే కాలు తీసి కాలు కూడా వేయలేము. ఎంత దూరం నడుస్తూ ఎంత దూరం అని వెళతాం. ఈ రాజు గారి పెళ్లి మన సాగుకు వచ్చింది. పెళ్లి చేశాక నువ్వు సాగు. అవును నీకు ఏమైనా ఉపయోగం ఒక ఐడియా చెప్పారా? ఏంటది? నువ్వు నడిచే పని లేదు, వాడు ఉరికే పని లేదు, తేలికైన పని ఏంటో? ఏం లేదన్న. మీరిద్దరు కలిసి నడిచే పని లేకుండా కష్టపడకుండా చెప్తున్నా. మీరిద్దరు కలిసి నన్ను ఎత్తుకోవచ్చు. ఎత్తుకోలేరా? తీర్చుకోండి. అంటే బరువు మీద పడితే అడుగు పడుతుంటా. అన్నయ్య చూడు ఎక్కడ సఖ్యం వనిత అది చూడు చిన్నారి బాబా సుందరి జ్ఞాన సుందరికి తగినట్టు యొక్క తల్లి గారు కావాలి. ఆ యొక్క చక్రవర్తి దేవరాయలకు తగినట్టు వధువు కావాలి. ఎక్కడ ఉందో అనుకుంటూ మాత్రం సామంత సేనాధికారులంతా అయ్యా నడిచి పలుసోకు పచ్చి పులుసు కాదురా పిచ్చి మహావాడ, అది నేపుల్స్. నేపుల్స్ బోర్డు, అది బోర్డు. మొన్న మా పెద్దదిని వచ్చి అంటుంది, అత్తమ్మ లేనాళ్ళకి రాస్తున్నారట కొత్త కార్డులు. అంటే మీ వదిన కార్డు అందని నేను బోర్డు అనుకున్నాను. అది కార్డు కాదు, ఇది బోర్డు కాదు. అది ఆ కార్డు, ఇది ఆ బోర్డు. అరే మరి లోనపోతే అమ్మాయిలు దొరుకుతారా మనకి? ఊరు పెట్టుకున్నా. అరే ఎక్కడన్నా హ్యాండ్ పంప్ కాడ కానీ లేదంటే బట్టలు ఉతికే కాడికి పోతే ఆడవాళ్ళు వస్తారు, మనం చూసిన అమ్మాయి చూసి వెనకాల పడిపోవాలి. అందుకని సెలయేరు కాడ కూర్చున్నా మంచిగా లాగి కూర్చున్నప్ప నేబుల్స్ అనే పట్టణానికి వచ్చి నేబుల్స్ అనే పట్టణం దగ్గర ఎప్పుడైతే వేసుకున్నారు అండి, నా యొక్క నేబుల్స్ అనే పట్టణాన్ని ఒక సామంతప్రభు పరిపాలిస్తున్నాడు. సామంతప్రభు అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాంటి వాడు. చక్రవర్తి అంటే ప్రధానమంత్రి లాంటి వాడు ఢిల్లీలో. చూసారా, సామంతప్రభు పరిపాలిస్తున్నాడు. ఆ సామంతప్రభు కుమార్తె, ఆమె పేరు లియోనా రాకుమారి. అంత సందుమ కలిగేట అపూర్వ సౌందర్యవతట. నాడు విడపోసిన చంద్రబింబములే ఉన్నదట. ఆమె యొక్క మొక్క వర్చస్సు ఫల వైభవ సుతములు సుతములు కలిగి రాములు చూపులు చలియాయిన మొక్కము చంద్రసకలే. నాడు విడపోసిన చంద్రబింబములు కాస్త మత కనిపిస్తుందేమో ఆమె యొక్క మొక్క వర్చస్సులో కొండలేదటే. అంతటి చూడముచ్చట కలిగిందట ఆ రాకుమారి. అదిగో కళ్ళు దాదాశలతో రాజకాంతలతో ఎప్పుడైతే ఆ ఊరి బయట ఉన్న రాకం దగ్గరకి ఒకటి 2 3 4 5 6 ముందు 6 వెనక 6 ఉన్నారంటే అంటే ఆ అమ్మాయి ఎవరో రాకుమార్తె అవుతుంది. సొక్కల్లో చంద్రమల ఉంది కదా. అబ్బా ఆమె అన్న చూడు, పిలుద్దామా? ఆమె చందం చూడు. ఎలా పిలవగలం? అలాగండి. హుషారైనా జానా వాళ్ళు చూపులతో నిన్ను
పిలిచాడు నా వాళ్ళు చూపులతో నిన్ను పిలిచాడు వాళ్ళే కుర్రవాడాల హుషారైన జానా వాళ్ళు చూపులతో నిన్ను పిలిచాడు నా వాళ్ళు చూపులతో నిన్ను పిలిచాడు I love you. ఏమీ అందము ఏమీ సౌందర్యము అబ్బా ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ ఒక్కసారి చూడాలనిపిస్తుంది ఇంతటి ఎంతమంది చూడ ఈ రెండు కళ్ళు సరిపోవనిపిస్తుంది 1000 కళ్ళతో చూసిన తరివి తీరనట్లున్నది ఇంతటి అందమా ఇంతటి సౌందర్యమా పున్నమనాడిన పూసల యొక్క చంద్రబింబమే హలో నిన్ను తిన్నది కాక మమ్మల్ని తాగుతారు తిన్నావా నేను ఉరికెత్తా తప్పకుండా ఇంతటి అందము కలిగిన ఈ సుకుమార్ కాంత ఇంతటి అందము కలిగిన ఈ యొక్క అందానికి తగిన గుణం ఉంటుంది అందానికి తగిన గుణం ఉంటుంది మనసు ఉంటుంది ఎంత అందం మన రాజుగారికి సరిపోద్ది మన జ్ఞానసుందర తల్లిగా ఉంటుంది సరిపోతలే అరే ఎవరు పెళ్లి కొడుకు ఎవరన్నా అడిగితే నేను నిన్ను చూపెత్తగా నువ్వు మాట్లాడు అయ్యయ్యో ఆ జలక్రీడ అరవింద్ కనుకోన్నా ఇది ఎప్పుడు అదే ఆలోచిస్తారు అంత పాపం లేదా అంత పుణ్యం లేదా నీకేమన్నా ఉండేది రాడా అసలు మొక్కలు తెలియదా ఒక తెలట్లా ఇంటికి వచ్చేసా తెల్లారితే మామారు తిరుగుతుండే ఇంటికి వచ్చేసా ఎక్కడ మొహం చల్లట్లా మీ ఆమె ఏదంటే ఎవరిని చూపించారు ఎప్పుడు గుడికి బాపోయిన 6 నెలలకు ఒకసారి పోతుంటలే అప్పుడు మాత్రం ఎప్పుడాట క్రిస్మస్ కి వేస్తారు ఎందుకు ఎందుకంటే అప్పుడైనా కొత్త బట్టలు చూసారులేరా బట్టల సంగమా క్రిస్మస్ గుడికి పోతూ ఉంటే నాకు పెళ్లి చేసి పెద్దవాళ్ళు ఎదురుకు వచ్చి అన్నారు యారా అబ్బాయి అల్లుడా మనవడా బామ్మర్దా ఏంటి వర్షాలు రా యాయా అమ్మాయా అబ్బాయి రా అన్నారు నువ్వేమన్నావు 6 నెలలకే అమ్మాయా అబ్బాయి అట్లా కడుపులు మండిపోయారా అంత పాపం లేదా అంత పుణ్యం లేదా 6 నెలలకే అమ్మాయి అబ్బాయి పెద్దలు అడిగారు నీ దినం అయిందిలే ఏంటి అంత మాట అన్నారు అంత కాదా మామయ్య తాతయ్య బావా అంటే నేను కూడా వస్తలే అయ్యా ఏమైంది అనుకున్నారా గెట్టాడు జరిగింది జరిగినట్టు చెప్పాను రా ఊరిని దుంపదాగా మీ అత్తమ్మ తలపిస్తానని తిరిగేవట అందుకని మీ ఆమెను పంపించలేదు కాస్త తలంచుకొని తిరగమన్నారు రా మంచి మాట చెప్పారు మా ఆమెను పంపిస్తారనేదా వాళ్ళు తలంచుకొని తిరగమంటే సాయంత్రం నేను వంగి తిరగటం మొదలైంది 6 నెలలు అయింది ఇక్కడ ఎగట్లే. ఏంటి